హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ఫ్రేజ్ అండ్ వాట్ ఈస్ క్లాజ్ అనేది చూడబోతున్నాం. సో అలాగే ఫ్రేజ్కి క్లాజ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చూడబోతున్నాం. ముందుగా ఫ్రేజ్ కానీ క్లాజ్ కానీ ఇవన్నీ మనకి వచ్చేవి ఎలా అయితే మనం సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేది సెంటెన్స్లో తీసుకున్నామో అదే విధంగా ఫ్రేజ్ అండ్ క్లాజ్ కూడా ఉంటాయన్నమాట మనకి. మరి ఫ్రేజ్ అండ్ క్లాజ్ అనేవి ఏంటి, అసలు దేన్ని ఫ్రేజ్ అంటాము, దేన్ని క్లాజ్ అంటాము అని చెప్పాం కదా. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అంటే ఏం చెప్పాము? సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఆ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఏం చేస్తుందో అనేది ప్రెడికేట్ అనేది, రెస్ట్ ఆఫ్ ద పార్ట్ అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ అనేది చెప్పాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద న్యూ టాపిక్, ద ఫ్రేజ్ అండ్ ద క్లాజ్, అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యా, let me one second, let me first start with phrase. So first of all, phrase ante em ledandi, it is again a group of words without a subject verb component using a single parts of speech anamata. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, ఫ్రేజ్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక పార్ట్ కానీ ఒక సెంటెన్స్ కానీ దానికి ఒక సబ్జెక్ట్ లేకపోయినా వర్బ్ లేకపోయినా కూడా ఇట్ విల్ మేక్ సెన్స్, అది చాలా అర్థవంతంగా ఉంటుంది. అలా ఉండేటువంటి వాటినే మనం ఫ్రేజెస్ అంటాం అనమాట. ఎలా అయితే మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఫ్రేజెస్ యూజ్ చేస్తామో అవి ఒక సింగిల్ ఫ్రేజ్ ఈజ్ ఆల్సో మీనింగ్ఫుల్ ఈవెన్ దో దెర్ ఇస్ నో సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంపోనెంట్ ఇన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే బెస్ట్ ఫ్రెండ్ అని ఉంది. సో మనకి ఫ్రేజెస్లో కూడా చాలా రకాల ఫ్రేజెస్ ఉంటాయి. నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని చాలా ఉంటాయి, ప్రిపోజిషనల్ అది ఇది అని చెప్పేసి. సో ఫస్ట్ ఇప్పుడు మీరు గమనిస్తే బెస్ట్ ఫ్రెండ్ ఇట్ సెల్ఫ్ మేక్స్ సెన్స్ ఈవెన్ దో దెర్ ఇస్ నో సబ్జెక్ట్ వర్బ్ కాంపొనెంట్. సబ్జెక్ట్ అనేది లేకపోయినా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది లేకపోయినా కూడా ఇట్ ఈస్ రీజనబుల్, ఇట్ ఈస్ సెన్సిబుల్, ఓకే, ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ అనమాట. సో బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒక ఫ్రేజ్. ఇందులో మళ్ళీ రకాలు ఉంటాయి మనకు. ఏ రకమైనటువంటి ఫ్రేజ్ అది? ఇది నౌన్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది దిస్ ఫ్రేజ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ అనమాట. అంటే తన్ని డిస్క్రైబ్ చేస్తుంది. హీఈస్ అ ఫ్రెండ్. విచ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్? హీఈస్ అ బెస్ట్ ఫ్రెండ్, ఓకే. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నీడింగ్ హెల్ప్ అని ఉంది. ఈ నీడింగ్ హెల్ప్ అనేది సబ్జెక్ట్ లేకపోయినా, ప్రెడికేట్ లేకపోయినా, అంటే వర్బ్ లేకపోయినా కూడా ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నీడింగ్ హెల్ప్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ అడ్జెక్టివ్ ఫ్రేజ్ అనమాట. ఇక్కడ అడ్జెక్టివ్ ఫ్రేజ్ కింద వర్క్ అవుతోంది. హెల్ప్, ఎటువంటి హెల్ప్? అడ్జెక్టివ్ హెల్ప్ అనమాట, సారీ అడ్జెక్టివ్ ఫ్రేజ్. అలాగే విత్ ద బ్లూ షర్ట్ అనేది ఉంది అనమాట. విత్ వచ్చింది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ద ప్రిపోజిషనల్ ఫ్రేజ్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ విత్ ద షర్ట్, విచ్ కైండ్ ఆఫ్ షర్ట్ ఇట్ ఇస్? బ్లూ షర్ట్, ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫర్ 20 days, అగైన్ దిస్ ఇస్ అ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, యాక్ట్స్ యాజ్ అన్ 20 days. హౌ మెనీ డేస్? 20 days. యాడ్వర్బ్ అనమాట. ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మనం తర్వాత నేర్చుకోవచ్చు. బట్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఫ్రేజ్ అంటే ఏంటి అంటే, ఈవెన్ దో ఒక సబ్జెక్టు ఒక వర్బ్ లేకపోయినప్పటికీ కూడా ఇఫ్ దట్ సెంటెన్స్ ఈజ్ మేకింగ్ సెన్స్, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ అ ఫ్రేజ్ అనమాట. ఇప్పుడు మనం క్లాజ్లోకి వద్దాం. క్లాజ్ అంటే ఏంటి అంటే, ఏదైతే సెంటెన్స్ లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి సబ్జెక్టు ఉండాలి, వర్బు ఉండాలి, ఉంటే గనక దాన్ని మనం క్లాజ్ అని పిలుస్తాం. షీ ఈజ్ హంగ్రీ అంటున్నాం. ఆమె అంటే ఒక సబ్జెక్ట్ పర్సన్ గురించి ఒక ప్రొనౌన్ యూజ్ చేసిన, నౌన్ యూజ్ చేసిన, సబ్జెక్ట్లో సబ్జెక్ట్ పర్సన్ అనే వాళ్ళు ఉంటే, అలాగే షీ ఈజ్ వాట్ షీ ఈజ్ డూయింగ్ అంటే వాట్ షీ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ షీ ఈజ్ హంగ్రీ, షీ ఈజ్ ఫీలింగ్ హంగ్రీ. కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది, వర్బు ఉంది, రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం క్లాజ్ అంటాం. అలాగే ఐఎమ్ ఫీలింగ్ వెల్ టుడే, ఐఎమ్ ఫీలింగ్ వెల్ టుడే, నేను నా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎలా ఫీల్ అవుతున్నాను. అగైన్ వీ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ ద వర్బ్ కాంపోనెంట్. సో దిస్ ఈజ్ అ క్లాజ్. నెక్స్ట్ క్లాజెస్లో మనకి 2 kinds అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్, అలాగే ఇంకొకటి డిపెండెంట్ క్లాజ్ అనమాట. అంటే ఏంటి మేడం, క్లాజ్ అంటేనే మీరు సబ్జెక్ట్ వర్బు ఉండాలి అన్నారు, మళ్ళీ అందులో డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి అంటే, బేసిక్గా ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏ పదమైనా సరే, ఇండిపెండెంట్ క్లాజ్ అని ఎప్పుడు చెప్తాం, ఏ పదం అని కాదు కానీ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఆర్ సెంటెన్స్ని మనం క్లాజ్ అని, ఇండిపెండెంట్ క్లాజ్ అని చెప్తాము అంటే, విచ్ వీ యూజువల్లీ సేస్ ఇస్ సింపుల్ సెంటెన్స్, ఇట్ కెన్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. దానికి ముందు వెనక ఏమీ లేకపోయినా కూడా, సెంటెన్సెస్ అడిషనల్ జాయినింగ్ సెంటెన్సెస్ ఏమీ లేకపోయినా కూడా ఇట్ సెల్ఫ్
stays, stands on its own అనమాట. ఇండిపెండెంట్ క్లాజ్ డస్ నాట్ నీడ్ టు హ్యావ్ అ dependent clause. Okay, so that sentence will be making sense where it stand. It is a simple sentence. Next, dependent clause ante enti. So dependent clause ante enti ante it is very clear and evident kada. Independent ante any simple sentence which can withstand by itself, దాన్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. డిపెండెంట్ క్లాజ్ అంటే దానికి ఇంకొక ఎడిషనల్గా ఇండిపెండెంట్ క్లాజ్ అనేది కావాలి టు కంప్లీట్ ఎ సెంటెన్స్. సో ఇండిపెండెంట్ క్లాజ్ని మనము ఎనీ సెంటెన్స్ without having the other sentences we can say independent clause. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన ఉన్నవి షీ ఈస్ హంగ్రీ, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఐఎమ్ ఫీలింగ్ వెల్ టుడే, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, ఐ జస్ట్ వాక్డ్ ఇన్, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. దే లెఫ్ట్, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇట్లాంటి సింపుల్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఇండిపెండెంట్ క్లాజెస్లో కన్సిడర్ చేస్తాం. డిపెండెంట్ క్లాజ్ అనేటప్పటికి ఏ డిపెండెంట్ క్లాజ్ కెనాట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, it needs an independent clause to complete the sentence అని అన్నారు. ఓకే, as soon as I came అన్నాం, ఇది డిపెండెంట్ క్లాజ్. ఎందుకో చెప్పనా, యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ దే లెఫ్ట్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ దే లెఫ్ట్ అన్నాం. ఇప్పుడు ఇది డివిజన్ చేయండి ఇలాగ. దే లెఫ్ట్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ ఈవెన్ దో దేర్ ఇస్ నో సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్, రైట్? సో యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్, ఓకే, ఇట్ ఈస్ స్టిల్ doesn't make sense because it needs an another independent clause. So dependent clause ki independent clause ki inte any simple sentence we can call it as independent clause. Dependent clause ki prati sari oka independent clause pakkana add aitene aa sentence anedi complete avutadi anamata. So ivanta kuda grammar lo basics. So ivanni manaki idea vaste manamu division chesukodaniki oka sentence lo ఏది ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఫ్రేజ్ అంటే చెప్పాం కదా, విచ్ ఈస్ హ్యావింగ్ ద సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్. అలాగే క్లాజ్ అంటే ఏంటి అంటే ఫ్రేజ్ అంటే ఈవెన్ దో విచ్ ఇస్ డజంట్ హ్యావ్ సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్ ఇట్ విల్ మేక్ సెన్స్. క్లాజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ ఈ క్లాజ్లో మనకి ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అని ఉన్నాయి. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఎనీ సింపుల్ సెంటెన్స్. డిపెండెంట్ క్లాజ్ అంటే ఆ డిపెండెంట్ క్లాజ్ కంప్లీట్ చేయడానికి, ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ తెచ్చి పక్కన పెడితే కానీ సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు మనం క్లియర్గా ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి తెలుసుకుందాం. ఓకే, చూడండి, క్లాజ్కి ఫ్రేజ్కి డిఫరెన్సెస్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్ ఏ సబ్జెక్ట్ వర్బ్ ఉండాలి. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్ ఉండేది ఫ్రేజ్ అనమాట. మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేది మైండ్లో పెట్టుకోండి. ఎనీ ఫ్రేజ్ మనకి ఇస్తారు, దాని అర్థం చెప్పమంటారు. సో దట్ మేక్స్ సెన్స్ ఈవెన్ దెర్ ఇస్ నో సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్. సో ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ అ సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్స్ అనేవి మనం ఫ్రేజ్ అంటాము. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ అ సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్ వి కాల్ ఇట్ యాజ్ అ క్లాజ్. అలాగే మనకి క్లాజ్లో ఇండిపెండెంట్ క్లాజ్ అంటే విచ్ మేక్స్ సెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాజ్ అ సెంటెన్స్. అంటే ఆ ఒక్క సెంటెన్స్తోనే దాంట్లో అర్థవంతంగా ఉంటుంది. ఇట్స్ మేక్స్ సెన్స్. చూడండి, ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు స్కూల్. సో ఇండిపెండెంట్ క్లాజ్కి ఎటువంటి డిపెండెన్సీ ఉండదు, ఇట్ సెల్ఫ్ సేస్ ఇండిపెండెంట్. కానీ డిపెండెంట్ క్లాజ్కి మనం ఏం చెప్పాం, డస్ నాట్ మేక్ సెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాజ్, దాని అంతటా అది ఓన్గా సెంటెన్స్ ఫార్మేషన్ జరగదు. పక్కన ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఐ వెంట్ టు స్కూల్ అన్నాము, ఇది ఇండిపెండెంట్ క్లాజు. దీన్ని ఇక్కడ పెట్టాలంటే దీన్ని ఇక్కడ వాడాము. చూడండి, ఆల్దో ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ ఐ వెంట్ టు స్కూల్. నేను ఒంట్లో బాగాలేనప్పటికీ కూడా నేను స్కూల్కి వెళ్ళాను. నాకు ఒంట్లో బాగాలేనప్పటికీ కూడా అక్కడతో ఆపేస్తే అది డిపెండెంట్ క్లాజ్. అది దిస్ ఇస్ వెయిటింగ్ ఫర్ సమ్ ఇండిపెండెంట్ క్లాజ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. అదే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. ఓకే, సో అది మనము పక్కన ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. తర్వాత చూడండి, ఫ్రేజెస్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేజెస్ ఉంటాయి. ఒక ఫ్రేజ్ అనేది ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ నౌన్, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ వర్బ్, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అడ్జెక్టివ్, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అడ్వర్బ్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఎగ్జాంపుల్స్ చూడండి, నౌన్ ఫ్రేజ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అనేది నౌన్ ఫ్రేజ్ అని చెప్పచ్చు. ఓకే, వర్బ్ ఫ్రేజ్ అంటే వాజ్ వర్కింగ్, ఇది వర్బ్ ఫ్రేజ్ కింద చెప్పచ్చు. వెరీ ప్రెటీ అడ్జెక్టివ్ చెప్పచ్చు. అడ్వర్బ్ అంటే రియల్లీ స్లోలీ, ఇలాంటివన్నీ మనం అడ్వర్బ్ ఫ్రేజ్ కింద చెప్పచ్చు. ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఇన్ ద బిన్. సి మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఫ్రేజెస్ ఎగ్జాంపుల్స్ అన్ని నౌనా, వర్బా, అడ్జెక్టివ్ అనేది పక్కన పెడితే
ఈ ఎగ్జాంపుల్స్‌లో చూసుకున్నట్టయితే ప్రతి ఫ్రేజ్ మీనింగ్‌ఫుల్‌గా ఉంది. సబ్జెక్ట్, వర్బ్ కాంపోనెంట్ లేకపోయినా కూడా. బెస్ట్ ఫ్రెండ్. ఓకే. A word itself it was making sense. Was working. Okay. Very pretty. Really slow. In the bin. ఇవన్నీ మేకింగ్ సెన్స్ ఈవెన్ దో దేర్ ఇస్ నో సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్. అందుకే మనం ఫ్రేజ్కి సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్ ఉండదు, క్లాజ్కి సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్ ఉంటుంది. క్లాజ్లో 2 టైప్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఒకసారి మీ యొక్క వీడియో పాజ్ అనేది చేసుకొని ఒక ఎక్సర్సైజ్ అనేది చెయ్యండి. ఫ్రేజ్ ఏది, క్లాజ్ ఏది, ఒకవేళ ఫ్రేజ్ అయితే అది ఎటువంటి ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజా, అది క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేస్తుందా, లేకపోతే ఇంకేం యాక్షన్ని డిస్క్రైబ్ చేస్తుందా, స్టేట్ ఆఫ్ బీయింగ్ డిస్క్రైబ్ చేస్తుందా. ఫ్రేజ్ అంటే మనం చెప్పాము అది సెంటెన్స్ సింపుల్గా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, సబ్జెక్ట్ వర్బ్ లేకపోయినా అది బండ గుర్తు. క్లాజ్ అంటే చెప్పాము దానికి ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అనేది అవసరము. సో ఈ విధంగా క్లాజెస్లో కూడా అది డిపెండెంట్ క్లాజా ఇండిపెండెంట్ క్లాజా అనేది ఇక్కడ ఉన్న సెంటెన్సెస్కి మీరు ఒక్కసారి పాజ్ చేసుకొని మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది ఓన్గా చేయండి. జస్ట్ టేక్ సమ్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం అండ్ యూ పాజ్ దిస్ వీడియో. ట్రై యువర్ ఓన్ మెంటల్గా. మీరు ఎక్కడ రాయక్కర్లేదు, మెంటల్గా ఓకే ఇది 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 అని చెప్పేయచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్కి ఆన్సర్స్తో సహా మీకు చెప్తాను అనమాట. చూడండి నేను ఇక్కడ ఆన్సర్స్ పెట్టాను. మీరు చెప్పిన మీకు అనుకున్న ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చే లేదో చూసుకోండి. ఫ్రేజా క్లాజా, ఒకవేళ ఫ్రేజ్ అయితే ఎటువంటి ఫ్రేజ్, క్లాజ్ అయితే ఎటువంటి క్లాజ్. ద బిగ్ డాగ్ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్. ఓకే, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద బిగ్ డాగ్. సో ఇట్ ఈస్ అ నౌన్ ఫ్రేజ్ అనమాట. షీ వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే. అగైన్ ఇది క్లాజే, ఇండిపెండెంట్ క్లాజ్. దెర్ ఇస్ నో అగైన్ డిపెండెన్సీ ఆన్ దిస్. సో ఇది ఇండిపెండెంట్ క్లాజ్. హ్యాడ్ బీన్ స్టడీయింగ్, ఇది మనకి వెర్బ్ ఫ్రేజ్. మీరు ఇది క్లాజా ఫ్రేజా కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్పాను కదా. సబ్జెక్టు వర్బ్ ఉంటే అది మనకి క్లాజు. ఏ సబ్జెక్టు వర్బ్ లేకపోయినప్పటికీ కూడా అర్థవంతంగా ఉంటే అది ఫ్రేజు. ఇప్పుడు ఈ సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంది, అలాగే వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే అనేది అటువంటి వెర్బ్ సెక్షన్ కూడా ఉంది కాబట్టి ఇది మనం క్లాజ్ అన్నాం. క్లాజ్లో ఎటువంటి క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అన్నాం. ఫస్ట్ సెంటెన్స్లో మీకు అక్కడ ఎక్కడ సబ్జెక్ట్ సంబంధించింది లేదు, వర్బ్ లేదు. ఇట్స్ జస్ట్ మేకింగ్ సెన్స్ బికాస్ ఇట్ ఈస్ అ నౌన్ ఫ్రేజ్. చూడండి, హ్యాడ్ బీన్ స్టడీయింగ్, ఇట్ ఈస్ అ ఫ్రేజ్. విచ్ కైండ్ ఆఫ్ ఫ్రేజ్? దే ఆర్ స్టడీయింగ్, వర్బ్ ఫ్రేజ్. ఆన్ ద షెల్ఫ్, ఇట్ ఈస్ అగైన్ అ ఫ్రేజ్. ఆన్ ఉంది కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, ఇది డిపెండెంట్ క్లాజ్. ఎందుకు తెలుసా? ఇది అన్ఫినిష్డ్ సెంటెన్స్. ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, ఇట్ నీడ్స్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్ కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అనమాట. ఆల్దో యూ కాంట్ సీ మీ, ఐ కెన్ సీ యూ, అగైన్ ఇది డిపెండెంట్ క్లాజ్. ఇందులో మళ్ళీ ఇండిపెండెంట్ క్లాజ్ కూడా ఉంది చూడండి. ఫస్ట్ ఆల్దో యూ కాంట్ సీ మీ, ఐ కెన్ సీ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ ఐ కెన్ సీ యూ అన్నాను. ఐ కెన్ సీ యూ అనేది ఐ సబ్జెక్ట్, ఇట్ ఈస్ టాకింగ్ కదా, సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్ ఉంది, సీ యూ ఇండిపెండెంట్ క్లాజ్. ఆల్దో యూ కాంట్ సీ మీ డిపెండెంట్ క్లాజ్, ఐ కెన్ సీ యూ ఇండిపెండెంట్ క్లాజ్. ఆ డిపెండెంట్ క్లాజ్ నీడ్స్ ఒకటి జోడించాం అనమాట. సో ఈ విధంగా మనము ఇలా డివిజన్ అయితే చేసుకుంటాం. షీ ఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్ నౌ, సింపుల్ సెంటెన్స్. ఏ క్లాజ్ ఇది? ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. షీ ఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్ ఉన్న షీ గురించి మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్ ఉంది, టాకింగ్ వర్బ్ ఉంది, రెండు ఉంటే ఏమవుతుంది? అది క్లాజ్ అవుతుంది. షీ ఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్, ఎటువంటి డిపెండెన్సీ లేదు కాబట్టి ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది అనమాట. వెన్ యూ క్రాస్ ద రోడ్, వాట్? అగైన్ వెన్ యూ క్రాస్ ద రోడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మనకి ఇక్కడ సబ్జెక్ట్ థింగ్ ఉంది, అలాగే క్రాస్ ద రోడ్ వర్బ్ థింగ్ ఉంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ సెన్స్ sentence. It is not making sense. So ఇది dependent clause. It needs another independent clause. When you cross the road, watch out, or watch left and right, something, some sentence. వెరీ బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ అనమాట. ఎందుకంటే దీనికి సబ్జెక్ట్ వర్బ్ కాంపోనెంట్ లేనప్పటికీ కూడా వెరీ బ్యూటిఫుల్ ఈజ్ మేకింగ్ సెన్స్. సో ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్ అనమాట. వెరీ బ్యూటిఫుల్. ఆన్ ద 15th, ఆన్ ద 15th ఆన్ ఉన్నప్పుడు అండ్ ఆన్ ద 15th ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ లేదు కాంపోనెంట్ కాబట్టి ఇది ఫ్రేజ్. ఆన్ ఉంది కాబట్టి ప్రపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. సో ఈ విధంగా మీరు ఒక ఫ్రేజ్, ఒక క్లాజ్ని కనిపెట్టడం చాలా ఈజీ. ఫ్రేజ్ని, క్లాజ్ని కనిపెట్టడం నేర్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత సెక్షన్లో మీరు ఎటువంటి ఫ్రేజు, ఎటువంటి క్లాజ్ అనేది మీరు కనిపెట్టడం ఈజీ అనమాట. క్లాజ్ని మనం డిపెండెంటా ఇండిపెండెంటా అని కనిపెట్టడం చాలా ఈజీ, కానీ ఫ్రేజెస్లో నౌనా, అడ్వర్బా, అడ్జెక్టివా అని కనిపెట్టడం కొంచెం ప్రాక్టీస్తో వస్తుంది అనమాట. ఇవన్నీ ఎందుకు అంటే ఈ బేసిక్ గ్రామర్స్
తెలిస్తే నెక్స్ట్ ఫర్దర్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇవన్నీ మనకు ఉపయోగపడుతుంది. ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని ఎలా వాడతాము, ఒక డిపెండెంట్ క్లాజ్ని ఎలా వాడతాము, ఒక అడ్జెక్టివ్ ఫ్రేజ్ని, ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్ని, అసలు ప్రపోజిషన్స్ ఏమి ఉంటాయి, ఎక్కడెక్కడ వస్తాయి, ఇవన్నీ మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఈజియెస్ట్ టాపిక్, ఫ్రేజ్ అండ్ ద క్లాజ్ అనమాట. సో మీకు ఇక్కడ డిఫరెన్సెస్ ఇది ఈ యొక్క స్క్రీన్ షాట్ నేను మీకు టెలిగ్రామ్లో పెడతాను, చూసుకోండి. ఆర్ అలాగే ఈ ఎక్సర్సైజ్ కూడా నేను మీకు టెలిగ్రామ్లో పెడతాను, చూసుకోండి. జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.